జగన్మోహన్ రెడ్డి గారి టూర్లకి అడ్డంకులు మొదలైపోయినాయా? ఆంక్షలతో పాటు కుట్రలు కూడా జరుగుతున్నాయా? లేదంటే దీన్ని రాజకీయ వ్యూహాలు, రాజకీయ ఎత్తుగడలకు భావించాలా? వాస్తవానికి ఈ నెల 3వ తేదీన నెల్లూరు జిల్లా పర్యటన అయితే చేయాల్సి ఉంది. ఆ పర్యటన అయితే వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటి అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. దానికి కారణం కూడా చెప్పారు. హెలిప్యాడ్కి సంబంధించి సరైన ప్రదేశం ఇవ్వలేదు. అక్కడ హెలిప్యాడ్లో అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వలేదు. అలాగే రేపు 9వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటన అయితే ఉంది. మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు అనేది. అది కూడా దాదాపుగా వాయిదా పడింది అనేది కారణం ఏంటంటే నెక్స్ట్ 10వ తేదీన అదే జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది. ఆ నేపథ్యంలో పోలీసులందరూ అటే ఉంటారు, ఈయనకి భద్రత కల్పించలేము అని అధికారులు చెప్పారని దాదాపుగా ఆ టూర్ కూడా వాయిదా పడబోతోంది అనేది. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు ఏంటనేది. ఇంకొక పక్క Z+ కేటగిరీ కల్పించేసాం జగన్మోహన్ రెడ్డి గారికి, భద్రత బాగానే ఉంది అనేది హైకోర్టుకు చెప్తోంది ప్రభుత్వం. ఓవరాల్ గా టూర్లు అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయా? ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాబట్టి టూర్లు అడ్డుకుంటున్నారా? లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్లే ఆయన హక్కుల్ని కాలు రాస్తున్నారా? ఇందులో రాజకీయం ఎంతవరకు ఉంది? ప్యూర్ రాజకీయం తప్పించి ఇంకేముంటుంది? ఇవాళ రాష్ట్రంలో జరిగేదంతా రాజకీయమే. రాజకీయం తప్పించి మరొకటి ఏం చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే పబ్లిక్కి వచ్చేటప్పటికి మనం చేసినవి చెప్పుకుంటే అంత పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంతకుముందు అన్నీ ఇచ్చినోడనే దించినప్పుడు ఇప్పుడు మనం పావు వంతు కూడా 10% ఇచ్చి అంతా జరిగిందని చెప్తుంటే జనం ఊరుకుంటారా? కాబట్టి మనం ఇక్కడ మనకు అర్థమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎమోషన్ మీదనే జనం ఓట్లేస్తారు అని అర్థమైంది. ఒక 4-5 ఏళ్ల పాటు వరుసబెట్టి విష ప్రచారం చేస్తూ రావడం వలన వాళ్ళు సృష్టించిన ఎమోషన్తో జగన్ అనేటువంటి వాడు మళ్ళీ గెలిస్తే ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక భయాన్ని కల్పించి ఆ ఎమోషన్ ద్వారా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు అలాంటి ఎమోషన్లతో బ్రతకడమే తప్పించి డెవలప్మెంటో లేకపోతే ఇవన్నీ కూడా ఈ మిగతా ఎవరైతే 10% తటస్థులు ఉంటారో వాళ్ళ కోసం అవి ఏదో చేస్తున్నట్టు కొంత కనిపించడం. అదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు జగన్కి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ల విషయంలో ఉన్న ఒక తేడా ఏంటంటే, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో చెట్ట చివరిలో డైలాగ్ ఉంటుంది. తుపాకీ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి రావు రమేష్ తుపాకీ గురి పెడితే అప్పుడు అంటాడు, నువ్వేమో మీ అత్తని ఎంట పెట్టుకొచ్చేసి మీ ఆవిడని ఎంట పెట్టుకొచ్చేసేసి మా నాన్న ఎదురుగుండా నుంచి ఉంటేనేమో మా తాత ఎదురుగుండా నుంచి ఉంటేనేమో అది రైటు, అదే ఇక్కడ మీ అమ్మాయి నా వెనకాల వచ్చి నా చెయ్యి పట్టుకుంటే కూడా ఇది రాంగు, ఎవరికి తప్పు అని అడుగుతాడు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు టూర్లు ఇట్లాగ ఎప్పుడైనా ఆపాడా? అతను అక్కడ జీవో 1 తీసుకొచ్చినప్పుడు ఓపెన్ స్పేస్లో పెట్టాలన్నారు. అది రద్దు చేసేదాకా వెంటపడింది ఎవరు? తెలుగుదేశమే. ఓపెన్ స్పేస్ కాదు, సన్న సందుల్లోనే. అప్పటికి దాదాపుగా 12 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు 2 చోట్ల. అయినా సరే చంద్రబాబు టూర్లు ఆపలేదు కదా, నిషేధించలేదు కదా, పర్మిషన్ ఇవ్వమనలేదు కదా, హెలిప్యాడ్లు ఆపలేదు కదా, జనాల్ని పోనీయకుండా ఆపలేదు కదా. ఆయన స్వేచ్ఛ ఆయనకి ఇచ్చారు. అప్పుడు అదేమో అయినా కూడా చాలా కుట్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, తాట తీస్తాను అధికారుల్ని, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు. పవన్ కళ్యాణ్ టూర్లు ఏమాగినాయి? విప్పటంది ఒకటి, విశాఖపట్నంలోదేమో రేపు ప్రోగ్రామ్ అనగా ముందు రోజు ఉంది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఉన్నాడు అక్కడ. ఆ రోజున వైజాగ్లో ఉన్నాడు కాబట్టి ఆ రోజున పర్మిషన్ ఇవ్వట్లేదని తెలిసి ఈయన ఆ టైంకే వెళ్ళి కావాలని హల్చల్ చేసి పవన్ కళ్యాణ్. అయినా సరే బందోబస్తు అది నడిచింది. ఆ టైంలో బయటికి రావద్దన్నందుకు జగన్మోహన్ రెడ్డి నియంత అయ్యాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మీటింగులకు పెట్టనియరు, పోనీయరు, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వరు, చివరికి కారు కింద పడితే కేసులు పెడతారు, ఎక్కడికన్నా వెళ్తే కేసులు పెడతారు. ఇదేమో అద్భుత ప్రభుత్వం, అప్పుడేమో అరాచక ప్రభుత్వం. ఏంటయ్యా అంటే, మేము ఏం చెప్తే అలాగే జనం ఆలోచించాలి, మా కార్యకర్త అట్లాగే ఆలోచిస్తాడు, ఏదో ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మా కార్యకర్తని మేము దాని చుట్టూ అల్లుతాం, దాని ప్రకారం మా కార్యకర్తలు ఉంటారు, జనాలు కూడా అదే రూట్లో మా కార్యకర్త కన్విన్స్ చేస్తాడు మిమ్మల్ని. మా మీడియా కార్యకర్తలు ఉన్నారు, ప్రింట్ మీడియా కార్యకర్తలు, ఎలక్ట్రానిక్ మీడియా కార్యకర్తలు, డిజిటల్ మీడియా కార్యకర్తలు, వాళ్ళు మిమ్మల్ని ఇంకొక వైపుకి ఆలోచన పోనీయరు.
అదే రూట్లో ఉంచుతారు. కాబట్టి మే ఇప్పుడు ఏం చేసినా రైటే, అప్పుడు ఏం చేసినా రాంగే. మా చేతిలో మిమ్మల్ని ఎలాగా ఆలోచింప చెయ్యాలో మా చేతిలో ఉన్నప్పుడు, లైక్ నీ మెదడు మీద నా కంట్రోల్ ఉన్నప్పుడు నేనేం చేసినా రైటే. అదే ప్రస్తుతం ఆంధ్రాలో జరుగుతున్న తంతు. కేవలం ఈ పరామర్శ టూర్లో ఈ పర్యటనలు అడ్డుకున్నంత మాత్రాన రేపొద్దున జగన్మోహన్ రెడ్డి టూర్లకు కూడా ఇవే ఆంక్షలు విధించి ఇలాగే అడ్డుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా సార్? అలా అనుకోవచ్చు. అందుకే కదా ఇప్పుడు బేసిక్గా రాబోయేటటువంటి రోజుల్లో జగన్ ఇప్పుడేంటి, జగన్ దగ్గర ఒక తలతెక్కతనం ఉంది. అతను మరి ఎప్పుడు ఆలోచించుకుంటాడో తెలియదు. ఎప్పుడైతే నువ్వు ఆపుతారో నిన్ను, నువ్వు ఎగబడి వెళ్ళాలా, చూసుకుందాం అనాలా. అవును, ఆ విషయంలో పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాలి. అవసరమైతే నడుచుకుంటూ వచ్చేస్తారు. అట్లాగే చంద్రబాబు దగ్గర ఒకటి నేర్చుకోవాలి, ఎదురుదాడి చేయటం. ఈ రెండు విషయాల్లో ఈయనకి శూన్యం. పోనీ ఒక సిస్టంలో పోవాలనుకుంటాడు. ఆ సిస్టంలో పోవాలనుకునేటటువంటి జగన్ వీక్నెస్, అతని బలహీనత వీళ్ళ బలం. అది ఇగో అనొచ్చు, లేకపోతే కనుక వీళ్ళది ఇంకోటి అనొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే మొన్న నెల్లూరు పర్యటన ఆపుతున్నారో బై రోడ్డు వెళ్ళిపోవాలంతే. అవును, అప్పుడు తేలుతుంది కదా ఏంటనేది. అంతకైతే వెళ్ళేటప్పుడు సర్రమని 3 గంటల్లో వెళ్ళిపోతాడు. వచ్చేటప్పుడు జగన్ అక్కడి నుంచి నెల్లూరు నుంచి బై రోడ్డు వస్తున్నాడు తాడేపల్లికి అని చెప్పేసి అక్కడ చెప్తే రోడ్లు నిండిపోతాయి. సింపుల్. అప్పుడు ఇంకోసారి జగన్ ఆపాలన్న ఆలోచన ఆగుతుంది. హెలికాప్టర్లోనే పోనిస్తే బెటర్, ఆ ఊరు వరకే ఉంటుంది. రోడ్డు మీద వదిలిపెట్టామంటే ఆ చివరి నుంచి, ఇప్పుడు మన పొదుల్లో చూశారు, అంటే పొదులు హెలికాప్టర్దే అనుకోండి, ఈ సత్తెనపల్లి ఆపాలని చూసుకుంటే ఏమైంది, ఎగబడి వచ్చేలా. ఆ టైపులో వెళ్ళిపోవాలంతే. అంటే బై రోడ్డు వెళ్ళాలన్న అనుమతి తీసుకోవాలా సార్? ఎందుకు అనుమతి? బై రోడ్డు నేను అనుమతి అడిగాను, నువ్వేమన్నావు, అక్కడ హెలికాప్టర్కి ఇవ్వలేనన్నావు. నేను బై రోడ్డు వెళ్ళిపోతున్నాను అంతే, చెప్పే వెళ్ళిపో. లేదా ఇంటి దగ్గర ఆపు. చంద్రబాబుని 1-2 సార్లు ఇంటి దగ్గర ఆపింది ఉంది కదా ఇష్యూ, ధర్నాకు దేనికి వెళ్తున్నప్పుడు. అట్లా ఆపుతారా? అప్పుడు చంద్రబాబుకి సింపతి అదే కదా వచ్చింది. నువ్వు బయలుదేరు అంతే. ఇంకోటి, కొన్ని రేవంత్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి. కేసీఆర్ టైంలో రేవంత్ని యూనివర్సిటీ దగ్గరకు అది వెళ్ళనీయకుండా ఆపడానికి ఇంటి దగ్గర ప్లాన్ చేస్తే, ఇంట్లో దొరకకుండా గోడ దూకెళ్ళి వాళ్ళ హాస్టల్లోనే ఉండి అకస్మాత్తు కనబడడం, ఇట్లాంటివి చెయ్యాలేక. ఆంధ్రాలో ఇక్కడ ఏంటయ్యా అంటే డెవలప్మెంటు, ప్లానింగు, ఇట్లాంటి రాజకీయాలు నచ్చట్లేదు జనానికి. ఎందుకంటే మనం విపరీతంగా చదివేసుకున్నాం, లేకపోతే అసలు చదువులేని వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఇక్కడ. మిడిమిడి జ్ఞానం వాళ్ళు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాడు ఏం మాట్లాడతాడు ఆడికే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళ మనస్తత్వాన్ని యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ మిడిమిడి జ్ఞానంగాళ్ల చేతనే మాట్లాడిస్తారు వీళ్ళు. మిడిమిడి జ్ఞానంగాళ్లే రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. వాళ్ళని సైకలాజికల్గా వాడుతున్నారు ఇక్కడ. నిజమైనటువంటి తటస్థులు 80-90% మంది ఉంటారు. అంటే నేను అనేది 2 పార్టీల్లో కూడా ఇట్లాంటి పెంట ఏంటి, గోల ఏంటి అనేటటువంటి వాళ్ళని ఈ మిడిమిడి జ్ఞానంగాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళకైనా సెన్స్ ఉండాలి ఇక్కడ బేసిక్గా. ఇప్పుడు అంటే ఎమోషన్స్తోనే పాలిటిక్స్ నడపాలి అనే రాజకీయం లేకపోతే, ఇప్పుడు నీ కార్యక్రమం ఏంటి? ఒక్కరోజన్నా మొత్తం ఎమ్మెల్యేలందరూ టైం ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? 5 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయినట్టుంది ప్రోగ్రామ్ బిగిన్ అయ్యి. 2వ తారీఖున స్టార్ట్. మొత్తం ఎమ్మెల్యేలందరూ సంపూర్ణంగా ఈ మాట మాట్లాడింది ఎప్పుడైనా ఉందా? తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పి పబ్లిక్ని రేపొద్దున రాబోయేటటువంటి దాని గురించి కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర సమస్యలు అడిగి, మీకు ఎట్లా ఉంది ఆర్థిక పరిస్థితి, మీకు ప్రభుత్వ పరంగా ఎదవరకు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఈ పథకాలు ఇచ్చాక, దీపం పథకం ఇచ్చాక ఎట్లుంది, లేకపోతే తల్లికి వందనం ఇచ్చాక ఎట్లుంది, మిగతా ఆశిస్తున్నారా వద్దనుకుంటున్నారా, ఇట్లాంటిది అడుగుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అది ప్రజలకు చెప్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రతి చోట వెళ్ళింది ఇంటింటికి తెలుగుదేశం లేకపోతే మంచి ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం అని ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తున్నది ఏంటంటే జగన్ రాక్షసుడు, జగన్ దుర్మార్గుడు, జగన్ రాక్షసుడు, జగన్ దుర్మార్గుడు. అతనికి వీళ్ళు క్యాంపైన్ చేసి పెడుతున్నారు. అంతమించి వీళ్ళకి వీళ్ళు క్యాంపైన్ చేసుకోవట్లా, సానుభూతి తెచ్చి పెడుతున్నారేమో, తెప్పిస్తున్నారేమో అంతే. సింపతి. కానీ సార్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు
టూర్లు అడ్డుకోవడం, అంటే ఆయన వెళ్తే కార్యకర్తల్లో ఉత్సాహం రావడం కానీ ఇదన్నీ చూశారు మన పొదుల్లో కానీ ఇదంతా. దాన్ని అడ్డుకునే ప్రయత్నమా ఇప్పుడు ఆంక్షలు విధించడం అంటే? అంతే కదా, ఇప్పుడు జగన్ పని అయిపోయింది అని అనుకున్నారు ఎలక్షన్ అయిపోగానే వీళ్ళు. ఉమ్, ఇంకోటి ఇక సైకలాజికల్గా ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎట్లయితే సైకలాజికల్గా దెబ్బతీస్తే ఇంట్లో పండుకునిపోయాడు ఆయన, అట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నాడు ఆయన. ఉమ్, కానీ ఇతను కుర్రోడు కదా, కొంచెం అందులో ఇంకోటి ఏంటంటే అవమానాలు ఆల్రెడీ ఫేస్ చేసినోడు కదా, ఉమ్, కాబట్టి పెద్దగా ఫీల్ కాల, తొందరగా వచ్చేసాడు రోడ్డు మీదకి. రావడమే స్టార్ట్ చేస్తున్నాడు ప్రోగ్రాంలు. అవును. ఇంకోటి మామూలుగా ఇదివరకు 2-3 ఏళ్ళు పట్టింది తెలుగుదేశం కార్యకర్తలు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి. లోకేష్ బయటకు వచ్చేదాకా తెలుగుదేశం క్యాడర్ చాలా వరకు అయోమయంలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా కాస్త యాక్టివ్గా ఉన్నాడు, జనసేన వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు, కానీ అప్పుడు తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు ఆ టైంలో. జగన్ ఇంపాక్ట్ అంత భయపెట్టింది వాళ్ళు. ఇప్పుడు ఇతను తొందరగా బయటకు వచ్చేటప్పటికి కార్యకర్తలు కూడా బయటకు వచ్చేస్తున్నారు. మొదట్లో భయపడ్డారు కేసులు, జైళ్ళు అనేది. ఇప్పుడు జైళ్లలోకి వెళ్తే ఇది ఒక, దాన్ని ఏమంటారు, వీళ్ళ గెట్ టుగెదర్ లాగా ఉంది, వైసీపీ వాళ్ళ గెట్ టుగెదర్ లాగా. 300 మంది వైసీపీ వాళ్ళే ఉంటున్నారు అక్కడ. 300 మంది వైసీపీ వాళ్ళే ఉన్నారట ఇప్పుడు. వాస్తవంగా రాబోయే ఏడాది క్రైమ్ రికార్డులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే హయ్యెస్ట్ క్రైమ్ రికార్డు నమోదు చేసుకోబోతోంది వీళ్ళు చేసిన పనికి. ఎందుకంటే 100,000 కేసులు పెట్టారు, తప్పుడు కేసులు. ఇవన్నీ రికార్డుల్లో ఒరిజినల్ కేసులు లాగానే ఉంటాయి కదా, దాడులు, దౌర్జన్యాలు, హింసాకాండ, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, SC ST అత్యాచారాలు, ఇట్లా ఏయో పెట్టారు కేసులు. క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఇప్పుడు అన్ని కేసుల్లో కూడా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది వీళ్ళకి. ఈ జగన్ క్రైమ్ ని పెంచేశాడని చెప్పారు, వీళ్ళది రికార్డెడ్గా క్రైమ్ రేట్ పెరుగుతుంది. రేపు పొద్దున్న చూడండి, దేశంలోనే హైయెస్ట్ క్రైమ్ రేట్ కింద ఆంధ్రప్రదేశ్ వచ్చాడు, అది రికార్డు చూపెడుతుంది. ఇక్కడ ఈ సిచ్యుయేషన్ వాళ్ళు ఆల్రెడీ ఆ జైలు సంగతి అలవాటు పడిపోయారు. పోతే ఏమైందబ్బా కొన్ని రోజులు ఉంటాం, పోనీ ఆ జైల్లో ఉండి వచ్చిన వాడినే గుర్తుపెట్టుకుంటాడు జగన్ అనేటువంటి స్టేజ్కి వచ్చారు. నాయకులు కూడా గుర్తుపెట్టుకుంటారు అన్నట్టు. ఇంకోటి నాయకులు కూడా ఇలా జైలుకి వెళ్ళినప్పుడు, తన్నులు తిన్నప్పుడు వచ్చి వెంటనే పరామర్శిస్తున్నారు, ఏదో వరకు పట్టించుకోని నాయకులు కూడా. కాబట్టి ఇప్పుడు తమకు గుర్తింపు రావాలన్నా సరే తిరగబాటు చేయడం బెటరు, తెగబట్టడం బెటర్ అనే ఫీలింగ్ వచ్చింది. దాంతో రోడ్డెక్కేస్తున్నారు వీళ్ళు. ఇంత వేగంగా రోడ్డెక్కిన సందర్భం గతంలో రాజకీయాలు ఎప్పుడూ లేదు. దానికి కారణం అయింది ఏంటంటే ఎమోషనల్ పాలిటిక్స్, అదే ఇక్కడ నడుస్తుంది. సార్, గతంలో 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంటే ఎంత కట్టడి చేయలేదు జగన్మోహన్ రెడ్డిని. అప్పుడు కూడా ఆయన ఆ నల్ల బ్యాడ్జీలు పెట్టి చేసుకోవాలనుకున్న దీక్షలు చేసుకున్నారు, తర్వాత పాదయాత్ర చేసుకున్నారు, తిరిగారు. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటారు ఇంకా ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ ఎలాగ స్వేచ్ఛగానే ఉంది. కానీ ఈసారి ఇప్పటి వరకు ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ ఊహించలేని ఒక ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అనుకోవచ్చా ఈ అడ్డంకుల్ని? ఈ అడ్డంకులు సృష్టించడం ఓకే. 14-19లో ఇప్పుడు తర్వాత మొన్న 19-24లో చంద్రబాబు గారు, లోకేష్ గారు తిరిగినప్పుడు వీళ్ళందరూ చెప్పింది ఏంటి, కార్యకర్తలు మీరు అతను ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, వాడు తిరిగేసాడు, పాదయాత్ర ఎట్ట చేయనిచ్చారు మీరు అదని చెప్పి. అంతకుముందు మరి చంద్రబాబు పాదయాత్ర తెలంగాణ ఉద్యమాల టైంలోనే చేయనిచ్చారు కదా కిరణ్ కుమార్ రెడ్డి, మరి అప్పుడు ఎవరు అనలేదే. అంటే వీళ్ళు ఎట్లాగా ఉందంటే ఇప్పుడు పరిస్థితి, స్వేచ్ఛ అనేది మనం తీసుకుందాం, రేపు పవన్ కళ్యాణ్ అయినా మనతో ఎదిరిస్తే స్వేచ్ఛ ఉండకూడదు. ఇప్పుడు క్రిందసారి పవన్ కళ్యాణ్ పర్మిషన్స్ ఇచ్చారా? ఇవ్వకపోతేనే కదా స్వయంగా రోడ్డు ఎక్కేసి ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంది తెలుగుదేశం టైంలో. అవి కూడా కవరేజ్ కూడా లేకుండా బ్యాన్ పెట్టాల పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్స్. విజయవాడ రామవరపాడు, విశాఖపట్నంలో ప్రోగ్రాము, చివరికి అప్పుడే కదా తన పార్టీ అభిమానులు, కార్యకర్తలందరినీ కూడా ఫేస్బుక్ లైవ్లు పెట్టుకోండి మీరు అంతా అని చెప్పేసి లింక్స్ ఇవ్వడం బిగిన్ చేసింది, సోషల్ మీడియాని వాడడం బిగిన్ చేసింది, తనే వాట్సాప్ లైవ్లు ఇచ్చింది అప్పుడే కదా ఆయన ఆ రోజుల్లో. మరి అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ అయినా తొక్కేశారు ఆ రోజున 18-19 మధ్యలో. అంతకుముందు జగన్ వచ్చేటప్పటికి పాదయాత్ర కాబట్టి ఆపడానికి లేకపోయింది. ఎందుకని? చంద్రబాబు నాయుడు పాదయాత్రకు అడ్డుపడలేదు కదా ఎవరు. ఈవెన్ తెలంగాణ ఉద్యమకారులు అంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు కూడా అడ్డుపడలే. కాబట్టి అట్లాగా మీరు ఇట్లా చేయడం వల్ల జగన్ రెచ్చిపోయాడు. అతను మీరు 5 ఏళ్లలో తొక్కేసుంటే, అతని నాయకుల్ని, కార్యకర్తలను తొక్కేసుంటే ఇంత ఇష్యూ ఉండేది కాదన్నటువంటిది కట్టర్ కార్యకర్తలు. వాళ్ళకేంటంటే విచిత్రమైనటువంటి స్వభావం ఉంటుంది. మనం ఫైనల్, మిగతా వాళ్ళందరూ ఎదవలు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పిన వాటిని అంటే వీళ్ళు ఒక సైకో మెంటాలిటీతో ఉంటారు.
ఇక ప్రపంచమంతా వెధవులు మేము ఒక్కడమే కరెక్ట్ అనేటటువంటిది. అట్లాంటి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళందరి సూచనల మేరకు. ఇప్పుడు లేకపోతే మీరు చూడండి, రోజు చంద్రబాబు గారు చేస్తున్న మంచి గురించి ప్రమోట్ చేసుకోవడం మానేసేసి, ఆ అధికారి జగన్ టైంలో మంచి ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు ఎట్ట ఉంటాడు, ఆ ఉద్యోగి జగన్ టైంలో మంచి ప్లేస్లో ఉన్నాడు ఇప్పుడు ఎట్ట మంచి పొజిషన్లో ఉంటాడు. ఏంది ఆ వార్తలు ఏంటి, ఆ పోస్టులు ఏంటి, ఆ పాయింట్స్ ఏంటి, ఏమన్నా అర్థం ఉన్నాయా? ఆడ ఆఫీసరు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళని పుచ్చుకుని జగన్ టైంలో అట్టున్నాడు ఇప్పుడు ఎట్టున్నాడు అంటే ఏంది అది? అది ఏమన్నా పార్టీ కార్యకర్తలా? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ మాట వింటారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. అలా చెయ్యకపోతే తప్పట్టాలి. నువ్వు అవకాశం ఇచ్చా వాళ్ళకి, ఇవ్వకుండానే వాళ్ళు మేం చెప్పినట్టు కాదు అతను చెప్పినట్టు విన్నారు అంటే ఇప్పుడు నీ మళ్ళీ దీనివల్ల ఏమైపోయింది? ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ అణచివేతకు గురవుతారుగా ఆటోమేటిక్గా. ఈ కనీస జ్ఞానం ఉండట్లేదు. ఇప్పుడు ఏమైపోతుందంటే రాష్ట్రాన్ని వర్టికల్గా డివిజన్ చేసేశారు. జగన్ యాంటీ జగన్, బాబు యాంటీ బాబు, ఆఫీసర్లను కూడా. ఇక్కడ రెండు వర్గాలు బ్రతకాలి. ఈ దురదృష్టం కొద్ది పవన్ కళ్యాణ్ లాంటి వాడికి అవగాహన లేకపోవడం వల్ల అట్లాంటి ఇష్యూస్లో వీళ్ళ ట్రాప్లో పడిపోయి ఆయనకి అసలు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ లేకుండా చేసేసాడు. ఇప్పుడు బతికితే నువ్వు చంద్రబాబుకి అనుకూలంగా బతుకు, లేకపోతే జగన్కి అనుకూలంగా బతుకు. చంద్రబాబుకి అనుకూలంగా బతికేవాడు పవన్ కళ్యాణ్కి కూడా అనుకూలం, పవన్ కళ్యాణ్కి అనుకూలంగా బ్రతికేవాడు చంద్రబాబుకి అనుకూలంగా. మిగతా ఇంకెవరి వైపు ఉండబాక, నువ్వు న్యూట్రల్గా అసలు ఉండక. నీ అంతు చూస్తారు, లేకపోతే నీ గురించి మాట్లాడతారు, నీ గురించి ఏమైనా చెప్తారు. ఈ విచిత్రమైనటువంటి మానసిక పరిస్థితి ఫస్ట్ టైం వచ్చింది ఆంధ్రాలో. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేదు ఇంత రాజకీయం, ఇంత దరిద్రంగా, ఇంత అసహ్యంగా. ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఇదే ఫస్ట్ టైం ఏమో ఇలాంటి పరిస్థితి. సార్, ఒక రకంగా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న ఆప్షన్ ఏంటి? ఒకటి బై రోడ్ వెళ్తారా లేదా అనేది. ఇలాంటి టూర్లు అడ్డుకోవడం, అలాగే Z+ కేటగిరీ గురించి వీళ్ళైతే వినేమో కోర్టుకి మేము Z+ కేటగిరీ కల్పిస్తున్నాం, భద్రత ఉందనే చెప్తున్నారు. వీళ్ళైతే మాత్రం ఏమి లేదు, కనీసం రోప్ టీమ్ కూడా లేదనేది వీళ్ళు చెప్తున్నారు. ఫైనల్ గా ఏంటి, ఏ సుప్రీంకో వెళ్ళాలా, లీగల్ గానే దీన్ని సాధించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న ఆప్షన్ ఏంటి? తేల్చుకోవాలి. వెళ్ళి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు కావాలని చెప్పి ఏం చేస్తారు, అదిగో నివేదిక ఇంకోటి రావాలి, ఆ నివేదిక రావాలి, ఈ నివేదిక రావాలి. ఇప్పుడు కోర్టు జడ్జి గారు అక్కడికి వచ్చి చూడరు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, Z+ కేటగిరీ ఇచ్చామన్నారు. జడ్జి గారికి ఎవరు చెప్పాలి ఇవ్వలేదనేటటువంటిది? ప్రభుత్వం ఇచ్చేసానని చెప్పేస్తుంది, కాదని ఎలా చెప్పాలి? నిరూపించాలి, వీళ్ళు నిరూపిస్తానికి ఏముంటది జడ్జి గారి దగ్గర నిరూపించడానికి? ఇప్పుడు వాస్తవంగా జ్యుడిషియరీ మొన్న అడగాల, ఏమయ్యా మరి మీరు ఇచ్చానంటున్నారు కదా, ఆయన కారు కింద పడ్డప్పుడు ఎట్టా పడ్డాడా, మరి రోప్ పార్టీ ఏమైంది, ఇదంతా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టలేదు, అసలు రోప్ పార్టీ ఏం చేస్తుంది, పైలట్ ఏంటి అని అడగాలి కదా. అవును, వీళ్ళ ఆర్గ్యుమెంట్ అట్లా లేదు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ అట్లా లేదు, ఫలితం ఫెయిల్ అవుతుంది. ఇక స్వయంగా తేల్చుకోవాలి తను. చావో రేవో తేల్చుకోవడం మాత్రమే జగన్ ముందున్న కర్తవ్యం. అంటే సుప్రీంకి ఏమైనా వెళ్తారా? అయ్యాక న్యాయ పోరాటాలు అది రొటీన్ నడుస్తుంది. ఫస్ట్ చేయాల్సి సుప్రీంకి వెళ్ళి ఏం చెప్తుంది, ఒక్కొక్క టూర్ కల్లా సుప్రీంకి వెళ్ళి వస్తాడే ఏంటి? ప్రతిసారి టూర్ని ఆపుతుంటారు. సుప్రీంకోర్టు హైకోర్టులో తేల్చుకోండి అంటది. హైకోర్టులో వీళ్ళు తెలివిగా చేసే పని ఏంటంటే సాగతీత ధోరణి. ఇప్పుడు మొన్న జగన్ టూర్ రేపు అనగా ముందు రోజున దీని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ కొంచెం టైం కావాలన్నారు కాబట్టి కోర్టు వాయిదా వేసింది, వీళ్ళు పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక్కడ ఆ నాయకుడి ఫీలింగ్ ఎట్టుంటది, కాకాని ఫీలింగ్ ఎట్టుంటది, జగన్ రేపు రాబోతున్నాడని. అకస్మాత్తుగా హెలికాప్టర్ రావట్లేదు కాబట్టి జగన్ రాలేదంటే అతని మానసిక స్థితి ఎట్టుంటది? ఇది కామన్ గా ఆలోచించాల్సిన అంశం. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అయితే వాయిదా పడుతున్నాయి. ప్రభుత్వం అనుమతులు లేకపోవడం, రకరకాల కారణాలు, అవైతే ఖచ్చితంగా అడ్డంకులు అనేవి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాట్ నెక్స్ట్ ఆయన స్టెప్ ఎలా ఉండబోతుంది? ఇక ఇలా ప్రతి పర్యటనని అడ్డుకుంటే, ప్రతి దానికి ఏదో ఒక ఆయన దారి ముళ్ళదారిగా అన్నట్టుగానే కనుక ఉంటే, రాజకీయాల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? వేచి